ఓం నమఃశివాయ. అడుగు పెట్టినంతనే అలౌకిక భావనను కలిగించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఎందరో భక్తులు భారతదేశ నలుమూలల నుండి వస్తూ అపురూప అనుభూతిని పొందుతున్నారు. ఈ పుణ్యప్రదేశానికి వస్తున్న భక్తులు దానక్రతువును కూడా శివపూజగా భావించి దిక్కులేని అనాథ అభాగ్యుల ఆకలి తీరుస్తూ పుణ్యఫలాలు పొందుతున్నారు. హైదరాబాద్ ఓల్డ్ మలక్పేట నుండి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసిన సేవామూర్తులు లక్ష్మీ ప్రసన్న గారు, వారి కొడుకు కోడలు అరుణ్ కిషోర్ కంచన్ దంపతులు, వారి మనవడు సాయి శ్రేయాస్ శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. గౌతమ సగోత్రోద్భవస్య యజమానస్య లక్ష్మీ ప్రసన్న నామదేస్య జగదీష్ వింజమూరి నామదేస్య స్మితా నామదేస్య కుసుమ సాయిత్విషా నామదేస్య సతీష్ నామదేస్య సీతా మాధురి నామ్నే సాయి సాత్విక్ నామదేస్య రామ సాయి శ్రేయస్ నామదేస్య అరుణ్ కిషోర్ నామదేస్య కంచన్ నామదేస్య సాయి సారన్ నామదేస్య. భక్తులందరూ లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. స్వామియే నమః. దివ్యమంగళానందమంగళ నీరాజనాం దర్శయామి. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. హర 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 నమః శివార్పణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించారు. అర్చకులు మంత్రోచ్చరణలు ప్రతిధ్వనించేలా పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. భక్తి పారవస్యంతో నిండిన భక్తులు అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి ముక్కంటి ఆశీస్సులు పొందారు. ఈ క్రమంలో అభాగ్యుల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలను సందర్శించారు. అక్కడ వారికి అందుతున్న వైద్య సేవల గూర్చి వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా వి సతీష్, సీతా మాధురి గారుల తరపున వారి కుమారుడు చిరంజీవి వెంకట బాల సుబ్రహ్మణ్య హనుమ వినాయక రామ సాయి శ్రేయాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఏకాకుల్లా జీవిస్తూ బ్రతుకు భారమై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అనాథులను చేరదీసి ఆదరిస్తున్నది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన క్షేత్రంలో 600 మంది ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తుల సాయం వల్లనే.
ఇక్కడ జీవిస్తున్న శివపుత్రుల అన్నదానానికి మానవత్వంతో తోచిన సాయం చేయండి. ఫస్ట్ టైం వస్తున్నామండి, చాలా బాగుంది. అసలు మేము నార్మల్గా లైక్ ఆర్ఫనేజెస్ ఉంటాయి కదా, మేము వెళ్తూ ఉంటాము. కానీ విత్ ఆర్ఫనేజ్ ఇంత పెద్దగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు, శివాలయం, అది కూడా 12 లింగాలు ఇంత చక్కగా. యాక్చువల్లీ మా అదృష్టం, మేము థ్యాంక్ యూ చెప్పాలి మా వాళ్ళకి. వాళ్ళు చెప్పారు కాబట్టి మేము వచ్చాము. ఇక్కడ చక్కగా పూజలు అవన్నీ చేపించి అంత చూపించేసి. యూజువల్లీ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, ఆర్ఫనేజెస్ ఉంటాయి, కానీ మెంటలీ రిటార్టెడ్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ. అండ్ దట్ ఎట్ అ వెరీ హైజీన్ అండ్ క్లీన్ లెవెల్ యూ గైజ్ ఆర్ డూయింగ్ దిస్. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చెప్తాము. సో వై నాట్ టు ద పీపుల్ దోస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద సొసైటీ. యాక్చువల్లీ చాలా మంచి పని చేస్తున్నారు. సో మేము కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి రాకముందు నాకు ఇంత ఐడియా లేదండి, కానీ ఇక్కడికి వచ్చి చూశాక చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఇంత బాగా అంటే మామూలు వాళ్ళకి భోజనం పెడతాం, ముష్టి వాళ్ళు అడుక్కుంటారు, మంచి వాళ్ళు తింటారు, కానీ ఇలాంటి మెంటలీ రిటార్టెడ్ పీపుల్కి పీల్చే భోజనం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మీ సంస్థ చేస్తున్నది చాలా బాగుంది, చాలా చాలా నచ్చింది. ముందుగా మాకు ఏ అవకాశం ఉన్నా కూడా ఇక్కడ చేయడానికి చేస్తాం. You liked it? How was the food? Yeah, overall good. You want to come back and spend some time here? Yeah.